హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అవి చూడండి. మలేషియా సిరీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటాయి. సో ముందుగా అయితే నేను మలేషియాలో మేము తీసుకున్న హోటల్ గురించి ఇన్ అండ్ అవుట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ హోటల్ అయితే టోటల్ 37 ఫ్లోర్స్ అండి. హోటల్ నేమ్ వచ్చి అప్పర్ వ్యూ రెగేలియా అండి. ఇదైతే కౌలాలంపూర్లో చౌకీట్ అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది హోటల్ అయితే. ఈ హోటల్లో 37 ఫ్లోర్లో వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇంకొకటి 5th ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ కోసం అని చెప్పేసి ఒకటి స్విమ్మింగ్ పూల్ పెట్టారు. చాలా చాలా బాగుంది. ముందుగా అయితే ఈ హోటల్లో రెసిడెంట్స్ ఉంటున్నారు, అంటే వాళ్ళ ఓన్ ఫ్లాట్స్, ఇంకొకటి హోటల్ రూమ్స్, ఇంకొకటి సర్వీస్ అపార్ట్మెంట్స్ అలా ఇచ్చున్నారనమాట. సో హోటల్ సిటీ వ్యూస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మేమైతే టోటల్ 5 ఫ్యామిలీస్ అండి. సో ఒక ఫ్యామిలీ వచ్చేసి వైజాగ్ నుంచి, ఇంకొక 3 ఫ్యామిలీస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాయి. మేము వచ్చేసేసి బెంగళూరు నుంచి వెళ్ళామన్నమాట. మేమైతే టికెట్స్ అవన్నీ సెప్టెంబర్లోనే చేసుకున్నాము, ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ టికెట్స్ కూడా. హోటల్ టికెట్స్ అయితే నాకు పవన్కి 28,000 సంథింగ్ చేంజ్ పడింది టోటల్ 8 డేస్కి. సో మంచిగానే వచ్చాయనిపించింది. సో మేమైతే డిసెంబర్ 21 బయలుదేరాము. సో అక్కడికి అయితే మేము సండే ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యామన్నమాట. సో చక్కగా టైం అంతా సరిపోయింది. సో సాటర్డే బయలుదేరితే సండే ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము నియర్లీ హోటల్కి అయితే. సో మరెందుకు లేటు, నేనైతే హోటల్ గురించి ఇన్ అండ్ అవుట్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా అయితే ఇక్కడ మాకైతే ఫస్ట్ 13th ఫ్లోర్ ఇచ్చారనమాట. సో మేమైతే హోటల్కి రాగానే పింకీ అక్క వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ముందు రోజే వచ్చేసారు వాళ్ళు. సో మేము వాళ్ళ రూమ్లోనే రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని మాకు ఈవినింగ్కి అలాగా ఇచ్చారనమాట. రూమ్స్ అయితే అలొకేట్ చేశారు. మాకు 13th ఫ్లోర్ ఇచ్చారు, కానీ అక్కడ మంచిగా ఏం లేవన్నమాట. రెస్ట్ రూమ్స్ అవన్నీ కొంచెం ఇష్యూ ఉన్నాయి, షవర్ అవన్నీను. సో అందుకనేసి మేము రిక్వెస్ట్ చేసి 20th ఫ్లోర్ పైన ఏదైనా ఓకే అని చెప్పాము. సో అందుకని 2 days వెయిట్ చేయమన్నారు ఇంకా. సో మాకైతే ఇది ట్యూస్డే రోజు అలొకేట్ చేశారు. సో ఇది 26th ఫ్లోర్లో 5A అండి. సో ఇది లిఫ్ట్ నుంచి బయటకు రాగానే కనిపిస్తుంది. సో ఈ రూమ్లో అయితే సిటీ వ్యూస్ నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటాయి చూడడానికి. సో చాలా పెద్ద రూమ్ అనమాట. 2 BHK అపార్ట్మెంట్ విత్ కిచెన్ ఇస్తున్నారు. సో చూసారు కదా, పెద్ద పెద్ద మిర్రర్స్ అండ్ ఒకటి వచ్చి డైనింగ్ దగ్గర ఇచ్చున్నారు, ఇంకొకటి వచ్చి కిచెన్ దగ్గర ఇచ్చున్నారు అనమాట. చాలా బాగుంది ఎంట్రీలో. సో ఇదైతే కిచెన్ అండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో కిచెన్ అయితే నేనైతే చాలా బాగా యూజ్ చేసేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ మీకు కనిపించే ఏ యుటెన్సిల్స్ అయితే వాళ్ళు హాఫే ఇచ్చారు, అంటే సిరామిక్ బౌల్స్, సిరామిక్ కప్స్, సిరామిక్ ప్లేట్స్ ఇవి మాత్రం వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నారండి రూమ్లో. ఇక్కడ కనిపించే నాన్ స్టిక్ ప్యాన్ కానీ, స్టీవ్ పాట్ కానీ, స్టీల్వి కూడా స్టీవ్ పాట్ మాకు ఒకటే ఇచ్చారు అడిగితే. కానీ అవి అన్నీ ఫస్ట్ డే అయితే మాకు ఇవ్వలేదండి. 3rd డే ఎప్పుడైతే రూమ్ చేంజ్ చేశారో అప్పుడు అక్కడ తమిళియన్ ఉన్నారనమాట, తన పేరు మిజీ. సో తను చాలా కస్టమర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, క్లయింట్స్ని నిజంగా చాలా బాగా రెస్పాన్సివ్ ఇస్తారు. యాక్చువల్లీ తను ఇండియన్ అనమాట, తమిళియన్. సో తను కాబట్టి రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు టీమ్ అంతా ఒకసారి హౌస్ కీపింగ్ వాళ్ళిద్దరు అండ్ మిజీ రూమ్కి వచ్చి కిచెన్ అంతా చెక్ చేశారనమాట. అంటే నిజమా కాదా అనేసి వాళ్ళు చెక్ చేసి అన్ని స్పూన్స్ కానీ అవన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి. సో అది చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టీవ్ పాట్స్ కూడా ఏం లేవు. సో మేము అడిగాం కదా, మేము అడిగిన తర్వాత ఓకే అని చెప్పేసి, కానీ అన్నీ అంటే ఎలా అంటే మరి మీరు కిచెన్ ప్రొవైడ్ చేసినప్పుడు అన్నీ ఇవ్వాలి కదా. సో మేము అది కూడా ఫుల్ అన్నీ అడగట్లేదు, జస్ట్ కర్రీ రైస్కి ఇంకా ఏదైనా చిన్న రసం పెట్టుకోవడానికి సో వీటికి అడుగుతున్నాం కదా అనేసి అడిగితే ఓకే ఫైన్ ఇంకా ప్రొవైడ్ చేస్తాము. యాజ్ ఎ తమిళియన్ మీకు తెలుసు కదా ఇండియన్స్ ఎలా కుక్ చేసుకుంటారు, బేసిక్ రైస్ ఇవి కుక్ చేసుకుంటారు కదా, సో ప్రొవైడ్ చేయండి అని అడిగితే సో వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట.
సో ఇష్యూ ఏం లేదు. కానీ అక్కడ లోకల్ మలేషియన్ ఉంటారనమాట రిసెప్షనిస్ట్. ప్లీజ్ అండి, ఆవిడైతే డైరెక్ట్గా ఫేస్ మీద చెప్తుంది, నో అండి ఇవే ఉన్నాయి ఇంకా ఇవ్వము అనేసి. వాళ్ళు కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అడిగాం, లేదంటే అడగాం కదా అవన్నీ. సో అది అనమాట. సో అక్కడ తమిళియన్స్ ఉంటారు రిసెప్షనిస్ట్లు అనమాట. సో వాళ్ళనైనా మీరు అప్రోచ్ అవ్వండి, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు. లేదా మిజీనైనా కాంటాక్ట్ అవ్వండి మీరు వెళ్ళినప్పుడు, ఒకవేళ మీకు ఇవ్వము అని చెప్తే ఎవరైనా. సో మిజీనైనా కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏంటంటే డే షిఫ్ట్లో ఉంటారు. షిఫ్ట్ టైమింగ్స్ కూడా చూసుకోండి. వాళ్ళు నైట్ షిఫ్ట్లో తమిళియన్స్ ఎవరు ఉండరు, లోకల్ మలేషియన్స్ ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడు అలా ఉన్నారు. సో డే టైంలో అయితే తమిళియన్స్ ఉంటారు. ఐ మీన్ వాళ్ళు బోర్న్ అండ్ బ్రాటప్ మలేషియన్స్, బట్ వాళ్ళు యాన్సిస్టర్స్ వాళ్ళని తమిళియన్స్ అనమాట, అలా అనమాట. లోకల్ మలేషియన్స్ అయితే నైట్ షిఫ్ట్లో ఉంటారు, వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. అది మాత్రం టు బీ ఐ మీన్ మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో మాకైతే ఏ వ్లాగరు దేంట్లో చెప్పలేదు ఇవన్నీ ఇష్యూస్, ఎందుకంటే మేమన్నా అడిగి తీసుకున్నామండి. మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అయితే ఎవరు వాళ్ళు అడగలేదు. మేబీ అడిగినా కానీ ఏంటంటే నో అని చెప్తున్నారు. మేమంటే పర్ఫెక్ట్ పర్సన్ అంటే తమిళియన్ అడిగాం కాబట్టి ఇచ్చారేమో. సో అదే అనిపించింది. మాకైతే డ్రైయర్ కూడా ఇవ్వలేదు, అలాగే వాషింగ్ మిషన్ కూడా సరిగా లేదన్నమాట, వర్క్ చేయట్లేదు. సో చూసారు కదా, బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ అండ్ మంచిగా వెంటిలేషన్, ఇంకా సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే చూసారు కదా లాకర్ ఇచ్చారు, అలాగే డ్రాస్ కూడా ఇచ్చారనమాట. సో దీంట్లో అయితే చక్కగా షాపింగ్ చేసినవన్నీ పవన్ దీంట్లో సర్దేశారనమాట. సో ఇంకా చక్కగా మొత్తం దీంట్లోనే పెట్టేసి లాస్ట్ డే వెళ్ళే ముందు ప్యాక్ చేసుకోవచ్చు కదా, అలా అనమాట. హ్యాంగర్స్ కూడా ఇచ్చారు, బట్టలు అవన్నీ నీట్గా సెట్ చేసుకోవడానికి. సో ఇదైతే ఇక్కడ నుంచి పెట్రోనస్ టవర్స్ కానీ కేఎల్ టవర్స్ కానీ అవి చక్కగా కనిపిస్తాయి. నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది వ్యూ అయితే, సిటీ లైట్స్తో నైట్ చూడాలి, ఇంకా బాగుంటుంది. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉందన్నమాట. ఇంకోటి కిడ్స్ రూమ్ పక్కన ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. సో దాన్ని అయితే మేము ఓన్లీ లగేజ్ పెట్టుకోవడానికి, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేస్తాం కదా, ఆ బట్టలు ఆరవేయడానికి కానీ మేము అక్కడే సెట్ చేసుకున్నాం. సో అట్లా. సో ఇదైతే చాలా బాగుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ ఇచ్చిన 13th ఫ్లోర్ దానికంటే 26th ఫ్లోర్లో ఇచ్చిన ఇదైతే చాలా బాగా అనిపించింది. మేమైతే చక్కగా కుక్ చేసుకొని మంచిగా తిన్నాము, చాలా మంచిగా అనిపించింది. సో చిన్న ఇష్యూస్ అయితే ఉంటున్నాయండి. సో డైరెక్ట్గా 1-2 వ్లాగ్స్ చూసేసుకొని అలా అయితే ఫాలో అయ్యి వచ్చేవద్దు. మీరు ఇన్ అండ్ అవుట్ గూగుల్ సెర్చ్ కూడా చేయండి. సో అప్పుడే మనకు తెలుస్తుంది కదా మనం వెళ్ళేది సీజనా నాన్ సీజనా అనేసి, అది కూడా చెక్ చేసుకోండి. ఒక లోకల్ డ్రైవర్ చెప్పారనమాట, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్ ఇవన్నీ ఏంటంటే మాన్సూన్ అంట, అంటే రైన్స్ పడుతుంటాయంట. సో దానికి ముందు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సీజన్ అంట, అది అప్పుడు రావచ్చు, మంచిగా ఉంటుందని చెప్పారు. అది కొంచెం హ్యూమిడ్ కూడా గట్టిగానే ఉంది ఇక్కడైతే వెదరు, అట్లా ఉంటుందన్నమాట. సో నేనైతే ఎప్పుడైనా నా ఓన్గా సోప్ ఒకటి క్యారీ చేస్తానన్నమాట. సో మేము బయటికి ఏ ట్రిప్స్కి వెళ్ళినా కూడా సో నాకు అది కంఫర్ట్ అనిపిస్తుంది. షాంపూస్ కూడా నా ఓన్ షాంపూస్ క్యారీ చేస్తాను. సో బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది అండ్ మంచిగానే ఉందండి. చాలా అంటే సూపర్ క్లీన్ కాదు కానీ బాగుంది. సో నాకైతే మంచిగా అనిపించింది. సో వాళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకోటి ఏంటంటే బట్టలు అవి మంచిగా ఆరవేయడానికి స్టాండ్ ఇస్తారు కదా, అది కూడా ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో అదైతే అడిగిన తర్వాత నెక్స్ట్ డే ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా, ఇదైతే మేము వచ్చినప్పుడు లేదు. సో మాకు డిఫాల్ట్గా ఓన్లీ ఐరన్ బాక్స్, ఐరన్ బోర్డ్ మాత్రమే ఉంది, రిమైనింగ్ వాళ్ళు చెప్పిన ఏవీ లేవు. సో అది కూడా ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్లో ఉన్నాయి, హోటల్ వాళ్ళు ఇచ్చిన చెక్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ లేవు అని చెప్పగలుగుతున్నాను అనమాట. అదే వాళ్ళు మెన్షన్ చేయకపోతే మనం అడగాం కదా, అట్లా. సో కిచెన్లో ఏంటంటే మేము ఇండియా నుంచి వస్తూనే మసాలాస్ కూడా తెచ్చుకున్నాము. అలాగే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాత్రం చికెన్ మసాలాస్, ఇంకా రసం మసాలా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే చేసుకొని తీసుకొచ్చుకున్నానండి. సో అలాగే స్ప్రైట్ చూసారు కదా, మన ఇండియాలో అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది బాటిల్, ఇక్కడ వైట్ కలర్లో ఉంది. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట మాకైతే. సో అట్లా.
అలాగే నేను ఇంటి దగ్గర నుంచి వస్తూ డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, ఇలాగే ఇక్కడ చూసారు కదా ఎగ్స్ అయితే అవి 30 ఎగ్స్ అండి. 30 ఎగ్స్ మాకు సన్వేపుత్ర మాల్లో 12.5 సంథింగ్ పడింది. అది బిల్లా మార్ట్లో 7 ఎగ్స్ తీసుకుంటేనే చాలా కాస్ట్ పడుతుంది. అలాగే ఆయిల్ కూడా అండి. సో మాకైతే 14.5 పడింది సన్వేపుత్ర మాల్లో. బిల్లా మార్ట్లో 20 సంథింగ్ పడింది అని చెప్పేసి మాతో వచ్చిన ఒక ఫ్యామిలీ చెప్పారనమాట. సో అంత డిఫరెన్స్ ఉంది. మీరు వస్తే మాత్రం బిల్లా మార్ట్కి వెళ్ళొద్దు, కొంచెం టైం తీసుకొని లేట్ అయినా పర్వాలేదు సన్వేపుత్ర మాల్కి వెళ్ళండి. డైరెక్ట్గా హోటల్ నుంచి యాక్సెస్ ఉంది. సో వీళ్ళైతే డిఫాల్ట్గా కేటీలు అవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో చూసారు కదా, చక్కగా వాళ్ళైతే ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సెరామిక్వి ప్లేట్స్ అవన్నీ డిఫాల్ట్గానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకైతే కొన్ని అడిగి తీసుకోవాలి అనిపించింది, కొన్ని డిఫాల్ట్గా వాళ్ళే ఇస్తున్నారు. సో అదొకటి చిన్నదే చూసుకోవాలన్నమాట. సో స్టీవ్ పాట్స్ అయితే మేము అడిగాము. సో 3 కావాలి అని చెప్పేసి ఒకటి చిన్నది 2 పెద్దవి ఇచ్చారు. అంటే రసం పెట్టుకోవడానికి, అలాగే కర్రీ చేసుకోవడానికి, రైస్ వండుకోవడానికి అలా తీస్తున్నాం అనమాట. సో మాకైతే ఇది వచ్చింది చూసారు కదా, మాకు ఫస్ట్ 2 days ఎలా వాడాలో తెలియలేదనమాట. స్విచెస్ ఆన్లోనే ఉన్నాయి. సో ఇలా ముందుకు లాగితే ఆన్ అవుతుంది, వెనక పుష్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట చిమ్నీ. ఇది ఏ బ్లాగర్ చెప్పలేదు, సో నాకు తెలిసి నేను చూడలేదనమాట. సో ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది హోటల్ని ప్రిఫర్ చేస్తున్నారు కదా, అందుకనేసి. సో ఇదైతే వాషింగ్ మిషన్ అని మీకు తెలిసిందే కదా. సో ఇదేంటంటే ఫస్ట్లో మాకు తెలియలేదు, మేము లాస్ట్ 2nd day వాడామన్నమాట. ఇది వాడితే అది పనిచేయట్లేదు. సో ఏంటి అని అడిగితే హౌస్ కీపింగ్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ పంపించారు, వాళ్ళు చెక్ చేశారనమాట. సో వాళ్ళు ఏంటంటే మేము బయటకు వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ బయటికి షాపింగ్ అవన్నీ లాస్ట్ 2 days పెట్టుకున్నాం. సో వాళ్ళు ఏంటంటే మేడం మీరు వచ్చే లోపల మేము చేంజ్ చేస్తామన్నారు. ఇంకా మేము బయటకు వెళ్ళి వచ్చే లోపల ఈవినింగ్ చేంజ్ చేశారు. ఇంకా నైట్ వేసామన్నమాట బట్టలన్నీ. సో ఇదైతే 37th floorలో మేము స్విమ్మింగ్ పూల్ లాస్ట్ అంటే రేపు వెళ్ళిపోతున్నాం అనగా ఈరోజు వచ్చామన్నమాట. సో ఈరోజు ఈవినింగ్ 4 o'clock అలా వెళ్ళాము. సో చక్కగా కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు. కింద 5th floorలో పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని కూడా తీసుకొని నేను, పవన్, ఇంకా వినయ్ అన్న వచ్చామన్నమాట పైకి. సో చక్కగా బాగా పూల్లో ఎంజాయ్ చేశారు పవన్ అయితే. ఇంకా వినయ్ అన్న అయితే మామూలు విషయం కాదు, అన్న అయితే ఆ ట్రిప్ మొత్తం అవసరం అనమాట. అంత మంచిగా ఎంజాయ్ చేశారు. ఆయన వల్ల మేము కూడా ఎంజాయ్ చేసాం అనమాట. అంటే మాట్లాడే విధానం అవన్నీ కొంచెం ఫన్నీగా బాగుండింది. సో చూసారు కదా, మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి అది ఆ సన్లైట్లో చూసాము. అలాగే నైట్ కూడా సిటీ లైట్స్తో చాలా బ్యూటిఫుల్ అనిపించింది సిటీ అయితే. సో చూసారు కదా, పెట్రోనస్ టవర్ అయితే డైమండ్ లాగా బాగా మెరిసిపోతుంది కదా, సూపర్ ఉంటుందండి అసలుకి. తప్పకుండా మీరు వస్తే ఈవినింగ్ సన్లైట్లో కూడా మీరు ఎంజాయ్ చేసేటట్టు, అలాగే నైట్ ఈ విధంగా కూడా సిటీ లైట్స్తో ఆ వ్యూని ఎంజాయ్ చేసేటట్టుగా మీరు చూసుకొని రండి, చాలా బాగుంటుంది. సో స్టీమ్ బాత్ తీసేసుకొని ఇంకా నేను పవన్ వచ్చేసాం రూమ్కి. సో ఇంకా అలా డిన్నర్ టైం కదా అండి, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇంకా రేపు మార్నింగ్ బయలుదేరిపోవాలన్నమాట. తినేసి ప్యాక్ చేద్దాము ఇంకా అనుకునేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనేసి రైస్ పెట్టేశాను. బాస్మతి రైస్ ఉంటే ఇంకా రసం పెట్టేశాను అనమాట. టమాటోస్ ఒక 2-3 మిగిలిపోయాయి, ఇంకా టమాటో రసం పెట్టేశాను. ఇంకా తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్ బుజీ చేసేసి చికెన్ కొంచెం మిగిలి ఉందనమాట. అదేం చేశానంటే ఆయిల్ ఇంకా ఒక 4 days వస్తుంది. సో ఇంకా సరే ఏం చేస్తామని చెప్పేసి డీప్ ఫ్రై చేశాను. ఇంకా చికెన్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇంకా నిమ్మకాయ, కొంచెం కర్డ్ వేసి బాగా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేశాను అనమాట, చికెన్ కబాబ్స్ లాగా. సో ఇంకా ఆల్రెడీ కర్డ్ ఉందన్నమాట రూమ్లో. సో కర్డ్, సో చక్కగా రసం, ఎగ్ బుజీ, చికెన్ ఫ్రై, ఇంకా కర్డ్, ఇంకా స్ప్రైట్ ఉంది. సో వాటితో హ్యాపీగా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ లగేజ్ ప్యాక్ చేయాలి. సో మా డిన్నర్ అయిపోయిన తర్వాత లగేజ్ ప్యాక్ చేసేసి ఇంకా పడుకునేసరికి 2:30 అలా అయిందనమాట. సో ఇంకా మార్నింగ్ 6 కల్లా క్యాంప్
ఎక్కేయాలి. సో మేమైతే ఇంకా 4:30కి 4:40కి అలా లేచి ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా 6 o'clock ఎగ్జాక్ట్గా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఎయిర్పోర్ట్కి. సో ఇదన్నమాట మా ట్రిప్ అయితే ఇలా అయింది. సో దీంట్లో గుడ్ మెమరీస్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఏంటంటే ప్లీజింగ్లో ఇంకా కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. డిఫాల్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అనేసి కొంచెం అప్సెట్ అయ్యాము. సో మీరేంటంటే ట్రిప్కి వచ్చే ముందు అన్నీ చూసుకొని రండి. సో వాళ్ళు అన్నీ ఇస్తారు కదా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అవి ఒకసారి చూసుకోండి అనమాట. ఒకటికి 10 మంది యూట్యూబ్ వ్లాగ్స్ చూడండి. సో ఎందుకంటే యూట్యూబ్ చాలా ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో అందుకనేసి ముందుగా చెప్తున్నాను. మేమైతే ఓన్లీ 1 or 2 వ్లాగర్స్ మాత్రం ఫాలో అయ్యి వచ్చామండి. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు ఇక్కడ విజిట్ అయ్యారు అనేసి మేము వేరే ఏం చెక్ చేయలేదు. సో అందుకనేసి మీరైతే అలా కాకుండా కొంచెం ఎక్కువ వీడియోస్ని ఎక్స్ప్లోర్ అయ్యి అంటే మీరు వచ్చే ట్రిప్కి ఏ ట్రిప్కి అయితే వెళ్తున్నారో సో వాటి గురించి మంచిగా కొంచెం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని గూగుల్లో కూడా ఒకసారి సర్చ్ చేసుకొని సో సీజన్స్ అన్ సీజన్స్ అవన్నీ చూసుకోండి. సో అలా ప్లాన్ చేసుకోండి ట్రిప్కి వచ్చే ముందు. సో నేనైతే నా సైడ్ నుంచి ఈ సజెషన్స్ ఇవ్వాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నానండి. సో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే. నాకైతే మీ సపోర్ట్ కావాలి, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలండి నా ఛానల్కి. సో ఇదే మరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మరొక వీడియోలో ఇంకొన్ని విషయాలతో మేము ముందుకు వచ్చేస్తాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.